హలో తెలుగు కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డిఎస్ఏ ప్లేలిస్ట్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ప్రీఫిక్స్ సమ్. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ ఐమ్ ప్రెటీ షూర్ మీరు ఇప్పటివరకు ఎప్పుడు కాలేజ్లో దీని గురించి చదవన్నారు. స్పెషల్లీ సబ్బరీ ప్రాబ్లమ్స్ ఆప్టిమైజేషన్స్లో చాలా ఎక్కువ వాడుతుంటారు వీటిని. అండ్ ఇంటర్వ్యూస్లో అయితే డెఫినెట్లీ ఈ అప్రోచ్ని మీరు మెన్షన్ చేసినప్పుడు మీ స్టాండర్డ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మీలో ఎవరైనా కాంపిటేటివ్ కోడర్స్ ఉన్నా మీకు డెఫినెట్గా తెలియాల్సిన కాన్సెప్ట్ ఇది. చలో మరి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డేటా స్ట్రక్చర్ అనేది డేటాని స్టోర్ మాత్రం చేసుకుంటే సరిపోదు. డేటా మీద ప్రాసెసింగ్ ఈజీగా ఉండేటట్టు అండ్ డేటాని రిట్రీవ్ చేసుకోవడం ఈజీగా ఉండేటట్టు స్టోర్ చేసుకోవాలి. సో మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని బట్టి అండ్ మనం చేయాలనుకునే ప్రాసెసింగ్ని బట్టి మన డేటా స్ట్రక్చర్ చాయిస్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ ఎలిమెంట్స్ యొక్క కౌంట్స్ కావాలని అనుకుంటే హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకోవచ్చు, రైట్? కీ వాల్యూ పేరులాగా ఎలిమెంట్ అండ్ దానికి కౌంట్ స్టోర్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ మీకు ఒక ఎలిమెంట్ ఇచ్చి దాని కౌంట్ కనుక్కోవాలి అనుకుంటే ఎలిమెంట్ పక్కనున్న కౌంట్ తీసేసి ఇచ్చేస్తాం, ఆఫ్ 1లో అయిపోతుంది. అండ్ సేమ్ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్లో మీకు యూనిక్ ఎలిమెంట్స్ మీద డీల్ చేసే ఒక ప్రాబ్లం ఉంటే అందులో హ్యాష్ సెట్ వాడతాం, ఎందుకంటే అందులో ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి కాబట్టి. అట్లనే సబ్ అరే సమ్స్, అది కూడా సబ్ అరే సమ్ము, సబ్ అరే ప్రోడక్ట్ లాంటివి మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకున్న ప్రాబ్లమ్స్లో ప్రీఫిక్స్ సమ్ ఆర్ ప్రీఫిక్స్ ప్రోడక్ట్ అనే ఈ స్ట్రక్చర్ వాడతాం అనమాట. దీన్ని కొంతమంది డేటా స్ట్రక్చర్ అంటారు, కొంతమంది ఒక మెథడ్ అంటారు స్టోర్ చేసుకోవడానికి. ఎనీ విచ్ వేస్ మనం దాన్ని ఎట్లా చేస్తామో ఈ ప్రాబ్లంలో చూద్దాం. ఫస్ట్ దానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ట్రెడిషనల్గా మనం ఇట్లా స్టోర్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ అ సబ్ అరే అని ఒకవేళ మనల్ని అడిగితే ఒక ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాం అండ్ ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే మనకి ఏం ఇబ్బంది లేకపోతే కొత్తగా ఇది నేర్చుకోవాల్సిన పని లేదు కదా, రైట్? సో మనం ట్రెడిషనల్గా ఒక క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ అ సబ్ అరే అని చెప్తే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ అరే అంటే ఏ సబ్ అరే అయినా కూడా చెప్పాలి కదా. సో 2 and 5 ఇండెక్సెస్కి మధ్యలో ఉన్న సబ్ అరే అని వాడు చెప్తాడు. ఓకే, 2 సెకండ్ ఇండెక్స్ ఏది ఇది అండ్ 5th ఇండెక్స్ ఏది ఇది, ఈ సమ్ అడుగుతున్నాడు. అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి లూప్ స్టార్ట్ చేసి అక్కడ వరకు 9 + 3 అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట, రైట్? అదే చేస్తున్నా. సో సమ్ ఎంతైనా కానివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేనేం చెప్తున్నా అంటే, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ వరకు లూప్ వేయాల్సి వస్తుంది అండ్ అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. దీనికి మనకు పట్టే టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆఫ్ ఎన్. మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాం, ఒక లూప్ వాడుతున్నాం అండ్ ఇటరేట్ చేస్తున్నాం. సో మాక్సిమం కేసులో, వర్స్ట్ కేసులో ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే టైం కాంప్లెక్సిటీ వీడియో ఉంది, ఆల్రెడీ చూడండి. ఓకే, సో ఆఫ్ ఎన్ టైంలో నేను సబ్బరే సమ్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాను. ప్రాబ్లం ఏముంది అంటే, ఒక్క సబ్బరే ఉన్నప్పుడు ఓకే బాగానే క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అదే 4 సబ్బరేలు ఇస్తే సో సమ్ ఇట్లా ర్యాండమ్ ఇండెక్సెస్కి మధ్యలో మనకు సబ్బరేలు క్యాలిక్యులేట్ చేయమంటే మళ్ళీ సేమ్ థింగ్, ఇక్కడ ఒక లూప్ వాడతాం, అక్కడ ఒక లూప్ వాడతాం. సో అట్లా మనం ఆఫ్ ఎన్ని టైమ్స్ అడుగుతున్నాడు, క్యూ టైమ్స్ అడుగుతున్నాడు అనుకుందాం సబ్బరే సమ్స్, ఎన్ ఇంటూ క్యూ అవుతుంది. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఆల్ సబ్బరేస్ అంటాడు. ఆల్ సబ్బరేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆఫ్ ఎన్ క్యూబ్ పడుతుంది, రైట్? ఆఫ్ ఎన్ క్యూబ్ పడుతుంది. ఒక ఎల్, ఒక ఆర్ ఫిక్స్ చేసుకొని, ఒక ఐ, ఒక జే ఫిక్స్ చేసుకొని వాటి మధ్యలో సబ్బరే సమ్ కనుక్కుంటాం, రైట్? సో ఐ, జే ఫిక్స్ చేసుకోవడానికి, పేర్స్ జనరేట్ చేయడానికి మనకి ఆఫ్ ఎన్ స్క్వేర్ పడుతుంది. దాని గురించి కూడా ఆల్రెడీ వీడియోస్లో డిస్కస్ చేసిన. అండ్ ఒక్కొక్క సబ్బరేలో సమ్ కనుక్కోవడానికి ఇంకొక ఆఫ్ ఎన్ పడుతుంది, టోటల్ ఆఫ్ ఎన్ క్యూబ్ పడుతుంది, రైట్? అండ్ మీకు ఇప్పుడు ఒకవేళ ఒక స్కూల్ ఉందనుకుందాం, రైట్? ఒక రియల్ లైఫ్ ప్రాబ్లంలో ఒక స్కూల్ ఉందనుకుందాం, అందులో మీకు స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళ టోటల్స్, సబ్ టోటల్స్ ఊరికే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది టైం కాంప్లెక్సిటీ. ఆఫ్ ఎన్ క్యూబ్ అంటేనే చాలా ఎక్కువ, రైట్? సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే, మనకు ఆల్రెడీ తెలిసినప్పుడు మనం టోటల్ సబ్ టోటల్స్ తీస్తాము, సమ్ క్యాలిక్యులేట్ చేస్తాం అని తెలిసినప్పుడు మనం ఈ టైం కాంప్లెక్సిటీ తగ్గడానికి ఎందుకు ట్రై చేయకూడదు అని ఆలోచిస్తున్నాం అనమాట. సో అనుకుందాం, ఈ టైం కాంప్లెక్సిటీ నేను ఎన్ నుంచి తగ్గిద్దాం అనుకుంటున్నా. సబ్ అరే సమ్ అనుకోవడానికి నాకు ఆఫ్ ఎన్ టైం పడుతుంది, దాన్ని నేను తగ్గిద్దాం అనుకుంటున్నా, రైట్? తగ్గించగలిగే ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది. ఆఫ్ 1లో అంటే ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఈ కాన్స్టెంట్ టైంలో నేను డైరెక్ట్గా టక్కున సమ్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వగలుగుతాను. టక్కున ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తా, ఒక సబ్బరే సమ్ని టక్కున ఎట్లా ఇస్తాను నేను అని అనుకుంటున్నారా? ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ప్రీఫిక్స్ సమ్ అనేది ఎట్లా బిల్డ్ చేస్తామో చూద్దాం, దాని తర్వాత దాన్ని ఎట్లా వాడతామో కూడా చూద్దాం. దాని నుంచి నిజంగా ఆఫ్ 1లో వస్తుందా అనేది కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేయాలి అంటే, ప్రీఫిక్స్ సమ్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఒక అరేనే క్రియేట్ చేసుకుంటాం, రైట్? సేమ్ ఇండెక్సెస్ ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఎలిమెంట్స్ మాత్రం మారుతాయి. ఏం చేస్తాము అంటే, ఫస్ట్ ఇండెక్స్లో ఆర్ 0th ఇండెక్స్లో ఫస్ట్ ఎలిమెంట్గా నేను 7ని పెట్టుకుంటాను.
పైన అరేలో ఏం ఎలిమెంట్ ఉందో అదే కింద పెట్టుకుంటా అనమాట. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి ఏం చేస్తా అంటే ఫస్ట్ ఎలిమెంటే ఉందా, సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ ఏమవ్వాలి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అవ్వాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఎంత, 7 + 6 13, రైట్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్లో నేను ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంటా అంటే సెకండ్ ఇండెక్స్లో సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటా. సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఎంత, సో 13 + 22, రైట్, 22. అండ్ నెక్స్ట్ ఇండెక్స్లో ఫోర్త్ ఎలిమెంట్గా సమ్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటా, విచ్ ఇస్ 25. అట్లా నేను ఎవ్రీ ఇండెక్స్లో సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ప్రిసీడింగ్ టు ఇట్ అండ్ ద సేమ్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ స్టోర్ చేసుకుంటాం అనమాట, రైట్. సో ఇది క్యాలిక్యులేట్ చేయడం కొంచెం ఒక ఈజీ మెథడ్ ఉంది. ఏంటి అంటే నేను ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఎలిమెంట్స్ని 5th ఎలిమెంట్ లాగా స్టోర్ చేసుకోవాలి. బట్ థింగ్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ నాకు ఆల్రెడీ తెలుసు 25 అని. 25కి 2 యాడ్ చేస్తే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ చూడండి, 27 ఆల్రెడీ దీని మొత్తానికి సమ్మని నాకు తెలుసు, దానికి 6 యాడ్ చేస్తే 33 ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు కదా, రైట్. అండ్ 8 యాడ్ చేస్తే 33కి 41 వస్తుంది, దాన్ని ఇక్కడ డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకు, నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన, వీటన్నిటి సమ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన కాబట్టి జస్ట్ 8 యాడ్ చేస్తే దీనికి 33కి 8 యాడ్ చేస్తే 41 వస్తుంది, 41కి 2 యాడ్ చేస్తే 43 వస్తుంది, రైట్. ఫస్ట్ ఇన్ ఎలిమెంట్స్కి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దాని ముందు ఎలిమెంట్స్ అన్నిటికీ సమ్ ఆల్రెడీ ఉంది, దానికి ఈ ఎలిమెంట్ని యాడ్ చేస్తే సరిపోతుంది కదా, అదే చేస్తున్నా. ఓకే, సో 43 + 9 52. నేను బిల్డ్ చేసేసిన ప్రిఫిక్స్ సమ్ అనేది. ఇప్పుడు చూడండి టక్కున ఓఫోన్లో సాల్వ్ చేస్తా అని అంటే సమ్ములు అయితే స్టోర్ చేసినాం, ఇక్కడ నాకు ఒక సబ్ అరే ఇస్తే దానికి ఇవ్వగలుగుతాం అంటే డెఫినెట్లీ నేను చూపిస్తాను చూడండి ఎట్లా ఇస్తాను. సో మనం ఈ ఇండెక్సెస్కి మధ్యలో సమ్ క్యాలిక్యులేట్ ఇస్తున్నాం అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. చూడండి 0 or 1 2 3 4 5 ఫస్ట్ 5 ఎలిమెంట్ సమ్ అని అడిగితే నన్ను ఆ సబరే సమ్ క్యాలిక్యులేట్ చేయమని అడిగితే నేను డైరెక్ట్గా చెప్తాను, ఇగో ఇక్కడ స్టోర్ అయి ఉంది అని చెప్పేసి, రైట్. ఫస్ట్ 5 ఎలిమెంట్ సమ్ ఇక్కడనే స్టోర్ అయి ఉంది కదా. ఫస్ట్ 8 ఎలిమెంట్స్ అడిగారు అనుకోండి, ఫస్ట్ 8 ఎలిమెంట్ సమ్ ఇక్కడ స్టోర్ అయి ఉంది అని చెప్తా. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ అడిగితే ఫస్ట్ 4 ఎలిమెంట్స్ సమ్ ఇక్కడ స్టోర్ అయి ఉంది అని. ఓకే, ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఫస్ట్ 5 ఎలిమెంట్స్ అడిగితే డెఫినెట్గా చెప్పగలుగుతున్నాం, ఎందుకంటే అట్లనే స్టోర్ చేసినాం ఇక్కడ, రైట్. ఫస్ట్ ఇన్ ఎలిమెంట్స్ అనే స్టోర్ చేసినాం. బట్ ఒకవేళ క్వశ్చన్ 4th ఇండెక్స్ నుంచి 7th ఇండెక్స్ వరకు క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేస్తావు అని అడిగారు అనుకోండి, అప్పుడు కదా అసలైన క్వశ్చన్ వచ్చేది, అప్పుడు నేను ఏం చేస్తాను అనేది కదా నేను చూడాల్సింది. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 4th ఇండెక్స్ నుంచి 7th ఇండెక్స్ వరకు సబ్ అరే సమ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఎట్లా చేస్తాను. ఇప్పటి వరకు ఫస్ట్ 10 ఎలిమెంట్స్ అని అంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. బట్ ఇప్పుడు ఎట్లా చేస్తా అంటే దెర్ ఇస్ అన్ ఈజీ మెథడ్ టు డూ ఇట్, చెప్తా వినండి. సో ఈ సబ్ అరే సమ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే నేను ఈ టోటల్ సబ్ అరే సమ్ నుంచి ఈ సమ్ తీసేస్తే సరిపోతుంది కదా. సో ఫస్ట్ 7 ఎలిమెంట్స్ ఆర్ ఫస్ట్ 8 ఎలిమెంట్స్ సమ్ నుంచి ఫస్ట్ 4 ఎలిమెంట్స్ సమ్ తీసేస్తే ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్ సమ్ వచ్చేస్తుంది కదా డైరెక్ట్గా. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, జస్ట్ 43 - 25 43 - 25 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్ షుడ్ బి 28 or 18. ఓకే, అది చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ సమ్ 18 ఉందా లేదా కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఇదే ఫార్ములాని ఎట్లా రాయొచ్చు అంటే ఒకవేళ నన్ను ఫస్ట్ n ఎలిమెంట్స్ది అడిగితే l = 0 అయితే ఇక్కడ l and r అనుకుందాం వీటిని. ఓకే, సో ఈ ఎలిమెంట్ ఎల్త్ ఇండెక్స్ నుంచి 8th ఇండెక్స్ వరకు వాడు ఒకవేళ నాకు కనుక్కోమంటే సబ్ అరే సమ్ అనేది, ఒకవేళ l = 0 అనుకోండి, అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఇన్ని ఎలిమెంట్స్కి కనుక్కోమంటే నేను ఏం చేస్తా, డైరెక్ట్గా ప్రీఫిక్స్ సమ్ ఆఫ్ ఆర్ అని చెప్పేస్తా, అదే మీ సమ్ అని చెప్పేస్తా. సో 0th ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ దాకా నన్ను సమ్ అడిగితే 33 అని డైరెక్ట్గా ఇచ్చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ 5 ఎలిమెంట్స్ సమ్మే కదా నేను స్టోరీ, ఫస్ట్ 6 ఎలిమెంట్స్ సమ్మే కదా నేను స్టోరీ చేసింది అక్కడ, రైట్. అండ్ అట్లనే ఒకవేళ 0th ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు ఇవ్వమన్నాడు అనుకోండి, ఇదే ఇచ్చేస్తా. 0th ఇండెక్స్ నుంచి 7th ఇండెక్స్ వరకు ఇదే ఇచ్చేస్తా, అది నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన, అట్లనే స్టోర్ చేసినా కూడా, రైట్. ఫస్ట్ ఇన్ ఎలిమెంట్ సమ్ ఇక్కడ ఉండేటట్టు స్టోర్ చేసిన. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ అంటే డెఫినెట్లీ ఇదే 43. అండ్ ఒకవేళ ఎల్ ఆర్ కాకపోతే, ఎల్ ఇస్ నాట్ 0 కాకపోతే, ఎల్ గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు ఏం చేస్తాము అంటే ప్రీఫిక్స్ ఆఫ్ ఆర్
ఇది ఎల్, ఇది ఆర్ అయితే ప్రీఫిక్స్ ఆఫ్ ఆర్ నుంచి ప్రీఫిక్స్ ఆఫ్ L-1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇట్లా చేయడం వల్ల నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సమ్ము ఫస్ట్ ఉన్నది కదా మన దగ్గర, ఆ సమ్ము నుంచి ఇక్కడ నుంచి దాని ముందు ఎలిమెంట్ దాకా ఇక్కడ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని మైనస్ చేస్తున్నాం. మైనస్ చేసినప్పుడు నాకు డైరెక్ట్గా ఆ సమ్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది కదా. మీకు ఇంకొంచెం క్లారిటీ రావడం కోసం జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక అరే తీసుకున్నా అండ్ దాని ప్రీఫిక్స్ సమ్ అరేని కూడా నేను క్యాలిక్యులేట్ చేసేసి ఉంచిన. ఓకే, సో ఇప్పుడు నాకు సబ్ అరే సమ్ అడుగుతుండ అనుకుందాం. ఎల్ అండ్ ఆర్ వాడేస్తున్నాడు. 0th and 4th ఇండెక్స్ మధ్యలో సబ్ అరే సమ్ కనుక్కోమన్నాడు. దీని సమ్ ఎంత వస్తుంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 7 + 2 + 7 + 4 + 5 ఎంత అవుతుంది? 14 + 6 + 25 అవుతుంది. రైట్, ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే నాకు 25 వస్తుంది. నేను ఇప్పుడు సేమ్ థింగ్ సబ్ అరే సమ్ వాడి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. L = ఎంత? L = ఎంత ఇక్కడ? 0. L = 0 ఉన్నప్పుడు ఏం రిటర్న్ చేయాలని చెప్పిన? ప్రీఫిక్స్ సమ్లో నుంచి డైరెక్ట్గా ప్రీఫిక్స్ ఆఫ్ ఆర్ రిటర్న్ చేయమని చెప్పిన. రైట్, ప్రీఫిక్స్ ఆఫ్ 4, ప్రీఫిక్స్ ఆఫ్ 4 ఎంత? 0 1 2 3 4, ప్రీఫిక్స్ ఆఫ్ 4 25. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. నెక్స్ట్ దానికి వెళ్దాం. 0 and 2. సో 0 and 2కి మధ్యలో సమ్. 0 and 2కి మధ్యలో సమ్ ఎంత? 7 + 2 + 7 అంటే ఎంత వస్తుంది? 16. రైట్, నేను ఇక్కడ ఏం చేయాలి? L = 0 కదా. L = 0 అయినప్పుడు ప్రీఫిక్స్ ఆఫ్ ఆర్ రిటర్న్ చేయాలి. ప్రీఫిక్స్ ఆఫ్ ఆర్ ఎంత ఇక్కడ? ప్రీఫిక్స్ ఆఫ్ 2. ప్రీఫిక్స్ ఆఫ్ 2 is 16. మ్యాచ్ అయిందా? కావాలంటే చూడండి, ప్రీఫిక్స్ ఆఫ్ 2 is 16. మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తా? సేమ్ ప్రాబ్లంలో L and R మారి 1 and 3 అయినాయి. 1 and 3 ఉన్నప్పుడు ప్రీఫిక్స్ పక్కన పెట్టండి, డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. 2 + 7 + 4 రావాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 13. అదే నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? L = 0 నా? కాదు, L > 0. సో నేను ఏం చేయాలి? ప్రీఫిక్స్ ఆఫ్ ఆర్ మైనస్ ప్రీఫిక్స్ ఆఫ్ L-1. రైట్, సో ఇది ఎంత వస్తుంది? ప్రీఫిక్స్ ఆఫ్ 3 మైనస్ ప్రీఫిక్స్ ఆఫ్ 1 - 1 అంటే ప్రీఫిక్స్ ఆఫ్ 0 ఎంత వస్తుంది చూద్దాం. ప్రీఫిక్స్ ఆఫ్ 3 20 మైనస్ ప్రీఫిక్స్ ఆఫ్ 1 విచ్ ఇస్ 20 - 7 విచ్ ఇస్ 13. మ్యాచ్ అయిందా? సేమ్ థింగ్ మీరు దీంతో కూడా కంటిన్యూ చేయండి. 2 and 4కి ఎట్లా చేస్తారో ప్రీఫిక్స్ ఆఫ్ 4 మైనస్ ప్రీఫిక్స్ ఆఫ్ 1 రావాలి. మ్యాచ్ అవుతుందో లేదు చూడండి. దట్ ఈస్ హౌ వి యూజ్ ద ప్రీఫిక్స్ సమ్ అరే టు క్యాలిక్యులేట్. ఇక్కడ చూడండి, O of 1 టైమ్ కాంప్లెక్స్లో అవుతుంది. ఇక్కడ చేసేది నేను O of n టైమ్ కాంప్లెక్స్లో చేయాల్సిందే. అట్లా మనం వాడతాం అనమాట. సబ్ అరే సమ్ అంటే ఏందో ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా. ఈ కాన్సెప్ట్ని ఇంకెక్కడెక్కడ వాడగలుగుతాం అండ్ ఏ మోస్ట్ ఆస్క్డ్ డిఎస్ఏ క్వశ్చన్స్లో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తామో చూద్దాం. సబ్ అరే సమ్ క్యాలిక్యులేషన్స్ విషయానికి వచ్చినప్పుడు మనం ప్రీఫిక్స్ సమ్ వాడేటోళ్ళం. బట్ ఇప్పుడు ఒకవేళ సబ్ అరే ప్రోడక్ట్లు క్వశ్చన్లు అడిగాను అనుకోండి, ఈ సబ్ అరే ప్రోడక్ట్ ఎంత, ఈ సబ్ అరే ప్రోడక్ట్ ఎంత అని అడిగితే ప్రీఫిక్స్ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. ప్రీఫిక్స్ ప్రోడక్ట్ అంటే ఏం చేస్తాం? ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ సమ్ వీ స్టోర్ ప్రోడక్ట్స్ ఇన్ ద ప్రీఫిక్స్ అరే. సో ఇక్కడ మనం చూస్తే ఈ ఎలిమెంట్స్, సో ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ప్రోడక్ట్ అనేది 4th ఎలిమెంట్ లాగా స్టోర్ చేస్తాం. ఫస్ట్ n ఎలిమెంట్స్ ప్రోడక్ట్ అనేది nth ఎలిమెంట్ లాగా స్టోర్ చేస్తాం. ఆ అరే ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము? డైరెక్ట్గా ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 5th ఎలిమెంట్స్ వరకు ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ప్రోడక్ట్ అడిగితే డైరెక్ట్గా ప్రీఫిక్స్ ఆఫ్ 5. ఫస్ట్ 6 ఎలిమెంట్స్ ప్రోడక్ట్ అడిగితే ప్రీఫిక్స్ ఆఫ్ R డైరెక్ట్గా ఇచ్చేస్తాం అనమాట. అదే మనకు ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ నుంచి L నుంచి ఈ పర్టిక్యులర్ R వరకు ఈ LR మధ్యలో ప్రోడక్ట్ అడిగితే మనం ఏం చేస్తాం? ప్రీఫిక్స్ ఆఫ్ R బై ప్రీఫిక్స్ ఆఫ్ L-1. సో 760/21 చేస్తే మనకి ఆన్సర్ రావాలి. ఓకే, అరే తప్పైతే ఇది కూడా తప్పవుతుంది. బట్ యా, మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఇది మన ప్రీఫిక్స్ ప్రోడక్ట్ క్యాలిక్యులేషన్లో పనికొస్తుంది. అండ్ సేమ్ థింగ్ సఫిక్స్ సమ్ అని కూడా ఉంటుంది అనమాట. ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నుంచి సమ్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. సఫిక్స్ సమ్ అంటే ఏం చేస్తాం? అటు నుంచి యాడ్ చేసుకుంటూ వస్తాం. సో ఇవి ఎలిమెంట్స్ అయితే అటు నుంచి యాడ్ చేసుకుంటూ వచ్చినాం. చూడండి, ఈ 2 ఎలిమెంట్స్ సమ్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఈ 5 ఎలిమెంట్స్ సమ్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఇట్లా స్టోర్ చేసుకున్నప్పుడు అగైన్ వేరే ఫార్ములాస్ వస్తాయి. సఫిక్స్ ఆఫ్ L రిటర్న్ చేస్తాం. ఒకవేళ R = n-1 అయితే, సో R = n-1 అయితే మనం డైరెక్ట్గా సఫిక్స్ ఆఫ్ L రిటర్న్ చేసేస్తాం. సఫిక్స్ ఆఫ్ L అనేది 16 ఇక్కడ, అది రిటర్న్ చేసేస్తాం. ఒకవేళ R is not equal to n-1 అయితే, R ఇలా ఉంటే ఈ రెండింటి మధ్యలో సమ్ అడిగితే మనం ఏం చేస్తాం? సఫిక్స్ ఆఫ్ L మైనస్ సఫిక్స్ ఆఫ్ R+1 చేస్తాం. సఫిక్స్ ఆఫ్ L మైనస్ సఫిక్స్ ఆఫ్ R+1 ఇజ్ 7, అది ఇచ్చేస్తాం అనమాట. ఈ ఫార్ములాలు ఏవి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్,
నేను ఇప్పుడు ఈ ఫార్ములాలు ఏవి గుర్తుపెట్టుకొని చేయట్లేదు, జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఎట్లా యాడ్ చేస్తున్నామో చూసుకోండి, అండ్ ఆ సబరే సమ్ కనుక్కోవాలంటే ఏమేమి మైనస్ చేసి వస్తుందో ఒకసారి విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ చేస్తున్నా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సఫిక్స్ సమ్ స్టోర్ చేసిన. సో సమ్ అంతా ఇట్లా స్టోరే ఉంది. నన్ను ఎవరైనా ఈ 3 ఎలిమెంట్స్ సమ్ అడిగారు, రైట్? ఈ 3 ఎలిమెంట్స్ సమ్లు కావాలంటే నేను ఇక్కడ నుంచి ఈ సమ్ నుంచి ఈ ఒక్క ఎలిమెంట్ సమ్ని తీసేస్తే సరిపోతుంది కదా, రైట్? సో ఈ సమ్ నుంచి ఈ సమ్ని తీసేయాలి. ఈ సమ్ ఏమవుతుంది? సఫిక్స్ ఆఫ్ ఎల్ అవుతుంది. సఫిక్స్ ఆఫ్ ఎల్, ఎందుకంటే ఎల్త్ ఇండెక్స్ వరకు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అన్నిటిని, రైట్? అండ్ దాని తర్వాత ఇదేమవుతుంది? R+1 అవుతుంది. ఆర్ ఇక్కడ ఉంది కదా, ఎల్ అండ్ ఆర్, ఇవి ఎల్ అండ్ ఆర్ అనమాట. సో R+1 వరకు సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి నేను తీసుకొస్తున్నాను అనమాట. సో జస్ట్ కొంచెం మీరు ఒకసారి పేపర్ మీద రాసుకొని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తే మీకు డెఫినెట్లీ ఫార్ములాస్ అనేవి వచ్చేస్తాయి. నేను ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోను, బట్ ఏ కోడింగ్ క్వశ్చన్ వచ్చినా కానీ ప్రీఫిక్స్ సమ్ మీద దోస్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాబ్లమ్స్. నేను డెఫినెట్లీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఏం చేస్తా? పేపర్ మీద రాసుకొని చూస్తాను అనమాట ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, మీరు ఈ కోడింగ్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా వాడుతుంటారు. రేంజ్ సమ్ క్వైరీస్లో క్యాండిన్స్ అల్గోరిథం అని చెప్పేసి చాలా మోస్ట్ ఆస్ క్వశ్చన్, ఇది చాలా ఇంటర్వ్యూస్లో వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ అన్ అరే ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్, ఈ ప్రాబ్లమ్కి మనం ఆల్రెడీ సొల్యూషన్ చేయబోతున్నాం, నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు ఇది ఎట్లా వాడుతున్నాము ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో అని చెప్పేసి కనుక్కోవాలనుకుంటే ఆ ప్రాబ్లమ్ మీరు చూడొచ్చు. సో అదన్నమాట ప్రీఫిక్స్ అరే కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే చిన్నదైనా పెద్దదైనా కింద కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. అండ్ ఈ కాన్సెప్ట్కి సంబంధించిన కోడ్ మనం నీట్ కోడ్ 150 ప్లేలిస్ట్లో చేస్తాం. సో మీకు ఆ కోడ్ కూడా అలవాటు అయిపోతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యాపీ కోడింగ్, హ్యావ్ ఎ నైస్ డే.